అపోస్తుల కార్యాలు 4వ అధ్యాయం 36, 37 వచనాలు. ఇక్కడ ఒక వ్యక్తి యొక్క లక్షణాలు రాయబడి ఎవరు అనంటే యోసేపు అను పేరు కలిగిన వ్యక్తి గురించి. ఈ యోసేపు అనే పేరు కలిగిన వ్యక్తి ఎవరు? బైబిల్ గ్రంథంలో అక్కడ బర్నబా అని రాయబడ్డది. ఇతను ఎవరు అనంటే కుప్రా అనే గ్రామానికి చెందినవాడంట. అంత మాత్రమే కాదు, ఇతను ఒక లేవీయుడు, యాజక వంశానికి చెందినవాడు, చాలా ఆస్తి కలిగిన వ్యక్తి, భూమి కలిగిన వ్యక్తి. యోసేపు అను పేరు కలిగిన వ్యక్తికి అపోస్తులు ఏం పేరు పెట్టారు అనంటే బర్నబా. దాని అర్థం ఏంటి అనంటే హెచ్చరిక పుత్రుడు లేక ఆదరణ పుత్రుడు. ఇంగ్లీష్లో చూస్తే సన్ ఆఫ్ ఎంకరేజ్మెంట్ అని రాయబడ్డది, అంటే ప్రోత్సాహపరిచే పుత్రుడు. గ్రీకు భాషలో బర్ర అంటే ఏమన్నాను అమ్మా? కుమారుడు. ఈ బర్రతో స్టార్ట్ అయిన కొన్ని పేర్లు చెప్పారు మీరు. బర్నబా, ఇంకా బర్యేసు, బర్తిలోమయి, బర్తిమయి, బరబ్బా. ఈ పేర్లకి అర్థం ఏంటి అని అంటే కుమారుడు అనే అర్థం వస్తుంది. అయితే ఈ బర్నబా అనే వ్యక్తి దేవుని దగ్గరికి ఎలా వచ్చాడు? అక్కడ బైబిల్ గ్రంథంలో ఏమీ రాయబడలేదు, కానీ అసలు యేసు ప్రభు యొక్క ప్రేమను ఎలా తెలుసుకున్నాడు అని చూస్తే బైబిల్ పండితులు ఏం చేశారంటే ఈ బర్నబా అనే వ్యక్తి ఒక దినాన యేసు ప్రభు దారిని వెళ్తూ ఉంటే ఒక యవనస్తుడు వచ్చాడంట యేసు ప్రభు దగ్గరికి. వచ్చి ఏమంటున్నాడు అనంటే నేను పరలోక రాజ్యం వెళ్ళాలి అనంటే ఏం చెయ్యాలి అని యేసు ప్రభుని అడిగితే యేసు ప్రభు ఏమంటున్నాడంటే నువ్వు ఆజ్ఞలు పాటించాలి అని చెప్పాడు. ఈ వ్యక్తి అంటున్నాడు నేను ధర్మశాస్త్రం అంతా నెరవేరుస్తున్నాను, ఆజ్ఞలన్నీ పాటిస్తున్నాను అని చెప్పాడు. ఎందుకు అనంటే ఇతడు ఎవరు? లేవీయుడు. అన్నీ చేస్తున్నాను అని చెప్పినప్పుడు యేసుప్రభు అన్నాడు, అయితే నీ ఆస్తి అంతా అమ్మేసి బీదలకు ఇచ్చి నన్ను వెంబడించు అన్నాడు. మిగుల ఆస్తి గలవాడు గనుక వ్యసన పడిపోతా వెళ్ళిపోయాడంట. అయితే బైబిల్ పండితులు ఏమంటున్నారంటే ఆ వెళ్ళిపోయిన అదే యవనస్తుడు ఈ బర్నబా, యోసేపు అనే పేరు కలిగిన వ్యక్తి అని వాళ్ళు ఏం చేశారంటే అధ్యయనం చేసి చరిత్రను చూసి ఒక నిర్ధారణకు వచ్చారు. ఆ వ్యక్తే, ఆ యవనస్తుడే ఇక్కడ అపోస్తుల దగ్గరకు వచ్చిన యవనస్తుడు, అతనే బర్నబా. అయితే మనం కూడా దాన్ని అంగీకరించవచ్చు. ఎందుకు అనంటే ఆల్రెడీ యేసు ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు ఏం చెప్పాడు యేసు ప్రభు? నీ ఆస్తి అంతా అమ్మేసి బేదలకి ఇయ్య అన్నాడు. ఇక్కడ అపోస్తుల దగ్గరకు వచ్చిన తర్వాత యేసు ప్రభు యొక్క మరణ పునరుత్థానాలను తెలుసుకున్న తర్వాత ఈ యవనస్తుడు ఏం చేస్తున్నాడు అనంటే తన భూమి అంతా అమ్మేసి ఆ డబ్బులు తీసుకొచ్చి ఎవరి పాదాల దగ్గర పెట్టాడు? అపోస్తలుల పాదముల యొద్ద పెట్టెను. అపోస్తుల పాదాల దగ్గర పెట్టాడు. అయితే అదే వ్యక్తి కాబట్టి ఆల్రెడీ యేసు ప్రభు చెప్పాడు కాబట్టి ఆ వ్యక్తే, ఆ యవనస్తుడే ఈ యోసేపు అను పేరు కలిగిన వ్యక్తి అని నిర్ధారించారు. అయితే మనము జాగ్రత్తగా పరిశీలిస్తే ఈ బర్నబా ఏం చేస్తున్నాడు అనంటే తన దగ్గర ఉన్న భూమి అంతా అమ్మేసి అపోస్తుల పాదాల దగ్గర పెట్టి తన ఇంటికి వెళ్ళిపోలేదు. ఎవరితో పాటు సేవ చేస్తున్నాడు? అపోస్తులతో పాటు సేవ చేస్తూ ఉన్నాడండి. అయితే అపోస్తులు వీడిని గమనిస్తూ ఉన్నారు, యోసేపుని గమనిస్తున్నారు. తన ప్రవర్తన ఎలా ఉంది, తను ఎలా ప్రార్థన చేసుకుంటున్నాడు, క్రొత్తగా వచ్చాడు కాబట్టి తన యొక్క వ్యక్తిత్వం ఎలా ఉంది, తను ఎలా ప్రవర్తిస్తున్నాడు, ఇవన్నీ గమనిస్తూ వచ్చారంట. గమనిస్తూ వచ్చేసరికి వాళ్ళకి ఏమనిపించింది ఈ యోసేపుని చూస్తే అంటే అతడు తన దగ్గరకు వచ్చిన వాళ్ళందరినీ హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. నువ్వు ఇలా చేయకూడదు, అలా ఉండాలి అని హెచ్చరిక చేస్తా, ఆదరిస్తా, ఆదరణ లేని వాళ్ళకి ఆదరణ కలుగజేస్తా, ధైర్యాన్ని ఇస్తా, ప్రోత్సాహపరుస్తూ ఉన్నాడు. చాలా మందిని ప్రభు యొద్దకి నడిపిస్తూ ఉన్నాడు. ఇవన్నీ చూస్తున్నటువంటి అపోస్తులు ఏం చేశారంటే యోసేపుని పిలిచి నీకు ఒక పేరు పెట్టాలి అని ఆశపడుతున్నాం, అది ఏం పేరు అని అంటే బర్నబా అనే పేరు నీకు పెడదాం అనుకుంటున్నాం అని చెప్పినప్పుడు ఆ యోసేపు అనే పేరు కలిగిన వ్యక్తి దానికి అంగీకరించాడు. దాని అర్థం ఏంటి అని అంటే హెచ్చరిక పుత్రుడు.
ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక ప్రశ్న వేయాలనుకుంటున్నా. మరి ఒకవేళ యేసు ప్రభు కనుక ఇక్కడికి వచ్చి మిమ్మల్ని 1 నెలలో 2 నెలల్లో పరిశీలన చేస్తే మీకు ఏ పేరు పెడతాడు? మీ ప్రవర్తనను చూసి ఏ పేరు పెడతాడు? కొంతమందికి ఏమని పెట్టచ్చు? మనకి కోపిష్టి అని పెట్టచ్చు కదా, శాడిస్టు అని పెట్టచ్చు, అసూయ అని పెట్టచ్చు. ఎంత బాగుందో పేరు, అసూయ. క్షధారణ అని పెట్టచ్చు. ఈరోజు ఈ బర్నబాలో ఉన్న వ్యక్తిత్వం, మంచి లక్షణం ఏంటి అని అంటే అతడు ఒక మంచి సాక్ష్యాన్ని కలిగి ఉన్న వ్యక్తి, మంచి ప్రవర్తన కలిగి ఉన్నాడు. తన చుట్టూ చూస్తున్నటువంటి ప్రజల దృష్టిలో ఎలా కనబడ్డాడు అని అంటే హెచ్చరిక చేసే వ్యక్తిగా, ఆదరణ కలిగించే వ్యక్తిగా, ప్రోత్సాహపరిచే వ్యక్తిగా కనబడ్డాడు. ఈరోజు చాలా సంవత్సరాల నుంచి రక్షణ పొందిన మీలో ఎవరైనా మిమ్మల్ని గమనిస్తే, మీ ప్రవర్తన చూస్తే మీకే పేరు పెడతారు వాళ్ళు? మన ప్రవర్తనను చూసి మంచి పేరు పెడితే తర్వాత ఈ అపోస్తుల కార్యాల్లో యోసేపు అనే పేరు ఇంక మరలా రాయబడలేదు. ఇంకెక్కడ చూసినా లోక ఏమని రాశాడు అని అంటే బర్నబా అనే రాశాడు. చూడండి, వేదన అని పేరు పెట్టుకున్నారనుకో, ఎబ్బేజు అనే మాటకి అర్థం ఏంటి? వేదన. ఇప్పుడు అందరి దగ్గరికి వెళ్ళి నీ పేరేంట్రా అంటే ఏమని చెప్పాలి? నా పేరు వేదన, నేను శాపగ్రస్తుణ్ణి, నా దగ్గర ఆశీర్వాదాలు లేవు, నన్ను కన్నా తర్వాత నా తల్లి చాలా బాధపడి ఏం పెట్టింది, నాకు వేదన అని పేరు పెట్టింది. దీవెన అనగానే మనకి చాలా సంతోషం, అబ్బా బ్లెస్సింగ్, భలేగుంది, బ్లెస్సి, దీవెన, ఆశీర్వాదం, ఈ పేర్లు మనకి చాలా బాగున్నట్టు అనిపిస్తాయి. ఇప్పుడు ఈ బర్నబాకి, ఈ యోసేపుకి బర్నబా అని పేరు పెట్టారు. అదే పేరు సంఘములో అందరూ పిలుస్తూ ఉన్నారంట. చివరి దాకా చనిపోయే వరకు ఏ పేరు పెట్టి పిలిచారు? యోసేపుని బర్నబా అని పిలిచారు. ఇప్పుడు మీకు శాడిస్టు, కోపిష్టి అని పెట్టారనుకో, సంఘంలో అందరూ ఏమని పిలవాలి చెప్పండి? ఏ పేరుతో పిలవాలి మిమ్మల్ని? శాడిస్టు, కోపిష్టి అని పిలవాలి. మంచి పేరైతే బాగుంటుంది. చెడ్డ పేరు పెట్టి పిలిచారనుకోండి మనకి చాలా బాధ అనిపిస్తుంది కదా. ఎందుకు చెప్తున్నాను అని అంటే మనకి ఒక సాక్ష్యం ఉండాలి. దేవుణ్ణి నమ్ముకున్నాము, నేను మారిపోయాను, ఇన్ని సంవత్సరాలైంది నేను రక్షణ పొంది అని చెప్పుకోవడం కాదు, కానీ నీ ప్రవర్తన మారాలి. ఇక్కడ బర్నబా యేసు ప్రభు యొక్క మరణ పునరుత్థానాల గురించి అధ్యయనం చేసిన తర్వాత, తెలుసుకున్న తర్వాత తన జీవితం అంతా మార్చుకున్నాడు. ప్రారంభంలో యేసు ప్రభు చెప్తే ఏం చేశాడు? నిరాకరించాడు. యేసు ప్రభు మాటకి విధేయత చూపించలేదు. కానీ ఇక్కడికి వచ్చేసరికి వెంటనే తనలో మార్పు వచ్చేసింది. ఒక కఠినంగా ఉన్న వ్యక్తి, ధనాన్ని ఆశించిన వ్యక్తి, ధనాన్ని వదులుకోవడానికి ఇష్టపడని వ్యక్తి ఇప్పుడు ఎలా తయారైపోయాడు ఇతరులకి? నతనీయేలు ఏమన్నాడంటే, నజరేతులో నుండి మంచిది ఏదైనా వస్తుందా? ఆ దినాల్లో చాలా మందికి యేసు ప్రభు బెత్లెహేములో పుట్టాడు అన్న విషయం తెలియదు. ఎందుకు అనంటే యేసు ప్రభు ఎక్కువే ఎక్కడ ఉన్నాడు అనంటే నజరేతులో ఉన్నాడు. కాబట్టి యేసు ప్రభు నజరేతులో పుట్టాడు అనుకుంటున్నాడు. కానీ యేసు ప్రభు ఎక్కడ పుట్టాడు? బెత్లెహేములో పుట్టాడు. అయితే నతనీయేలుతో ఫిలిప్ అన్నాడు, నేను చూశాను మెస్సీని, కావాలంటే నువ్వు కూడా వచ్చి చూడు మెస్సీని అని చెప్తే నతనీయేలు వస్తా ఉంటే యేసు ప్రభు చూసి అంటున్నాడు, ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు, ఇతనిలో ఏ కపటము లేదు. ఎంత మంచి సాక్ష్యం ఇస్తున్నాడు చూడండి. ఆల్రెడీ నతనీయేలులో కొన్ని డౌట్స్ ఉన్నాయి యేసు ప్రభు గురించి. యేసు ప్రభు నజరేతులో పుట్టాడు, యేసు ప్రభు నజరేతులో పుట్టాడు కాబట్టి నజరేతులో నుండి ఏమైనా మంచిది వస్తుందా, ఏం మాట్లాడుతున్నావు ఫిలిప్పు అని కొన్ని డౌట్స్ వ్యక్తపరుస్తూ ఉన్నాడు. కానీ యేసు ప్రభు మాత్రం నతనీయేలు యొక్క హృదయాన్ని చూస్తున్నాడు. ఏమంటున్నాడు? ఇతనిలో ఏ కపటం లేదు. ఈరోజు నిన్ను చూసి యేసు ప్రభు ఏమని మాట్లాడతాడు, ఏమని సాక్ష్యం ఇస్తాడు? మన యొక్క పై రూపాన్ని చూడు దేవుడు. యేసు ప్రభు అంతరంగాన్ని చూసేవాడు. నేనైతే పై రూపాన్ని చూసి ఈమె మంచి ప్రార్థన పర్రాలు,
ముసుగేసుకొని ఉంది కాబట్టి మంచి ప్రార్థనా పరురాలు, పరిశుద్ధురాలు, నా వెనకాల తిరుగుతుంది కాబట్టి నేనంటే అంత ఇష్టమో అని నేను అనుకుంటా. కానీ యేసు ప్రభు ఏం చూస్తాడు? అంతరంగాన్ని చూస్తాడు. ఈరోజు నీ అంతరంగాన్ని చూస్తే ఏ పేరు పెడతాడు యేసు ప్రభు మనకి? మంచి పేరైతే బాగుంటుంది, చెడ్డ పేరైతే అదే పేరు అందరూ పిలుస్తారు. ఇప్పుడు ఒక పేరు పెట్టి దేవుడు మనల్ని పిలిచినప్పుడు అది ఆశీర్వాదకరమైన పేరుగా ఉంటే మనకి ఎంతో సంతోషం వస్తుంది. అదే అబ్బో ఈ పిల్ల చాలా అసహ్యంగా ఉంటుంది, పరిశుద్ధంగా జీవించదు, వదరుబోతు, తిండిబోతు, నిద్రపోతూ, శాడిస్టు, ఇలాంటి పేర్లు కనుక వచ్చినాయి అనుకోండి, ఎంత బాధ అనిపిస్తుంది మనకి. మంచిది కాదండి అని అన్నారనుకో ఎంత బాధగా ఉంటుంది. ఇలాగా దేవుడు కనుక ఒక పేరు పెట్టి పిలిచి మాట్లాడితే అది చాలా సంతోషంగా ఉంటుంది. అది అనుభవించినప్పుడు ఎంత ఆశీర్వాదకరంగా ఉంటుంది.